రీసెంట్గా గోల్డీన్ అనే మాట వార్తల్లో ఉంది. గోల్డీన్ GOLDENE అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సింగిల్ యాటమ్ లేయర్డ్ గోల్డ్ అన్నమాట. ఒక సింగిల్ లేయర్లో ఉన్న గోల్డ్నే గోల్డీన్ అంటాం. మామూలుగా ఏ మెటీరియల్ అయినా మనకి 3Dలో కనిపిస్తుంది, కానీ ఇది నానో 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 అంటే మీకు తెలుసు కదా, చాలా మైన్యూటెస్ట్. వెన్ థింగ్స్ బికమ్ ఇన్ఫినిట్సిమలీ స్మాలర్ దే ఆర్ కాల్డ్ నానో. 10⁻⁻⁹ అనమాట నానో అంటే. ఇక్కడ మనకు తెలియాల్సింది కార్బన్ యొక్క సింగిల్ లేయర్ లేదా నానో పార్టికల్ని గ్రాఫీన్ అంటాం. అలానే గోల్డ్ యొక్క సింగిల్ లేయర్ థింగ్ని లేదా నానో పార్టికల్ని మనం గోల్డీన్ అంటున్నాం. ఇది కొత్తగా స్వీడన్ బేస్డ్ యూనివర్సిటీ లింక్షోపిన్ యూనివర్సిటీ వాళ్ళు ఆ సైంటిస్టులు కనిపెట్టారనమాట ఈ గోల్డీన్ అనే పదార్థాన్ని. ఇది తయారు చేయడానికి టైటానియం సిలికాన్ కార్బైడ్లో గోల్డ్ లేయర్స్ని ఇన్సర్ట్ చేస్తారు. అసలు ఈ గోల్డీన్ సింగిల్ యాటమ్ లేయర్డ్ ఈ మెటీరియల్ మనకు అవసరం ఏంటి? ఎందుకు ఇలాంటి మనం కనిపెడుతుంటాం? గ్రఫీన్ కానీ గోల్డీన్ కానీ. అసలు ఈ గోల్డీన్ ఎందుకు అవసరం? మనం చూస్తే ఏ కంప్యూటింగ్ ఆబ్జెక్ట్లో అయినా, అంటే ఏ ప్రాసెసర్లో అయినా మనం గోల్డ్ వాడతాం అన్నమాట. గోల్డ్ బంగారం అనేది చాలా కాస్ట్లీ, దాంతోపాటు రేర్ ఎలిమెంట్ కాబట్టి మనం దానిలో కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ధర తగ్గించుకోవడానికి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కానీ వీటన్నిటిలో కూడా ఈ గోల్డెన్ మెటీరియల్ వాడితే కనుక మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, వెయిట్ లైటర్ అవుతుంది, ఇంకా అది సెమీ కండక్టర్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే దీనిలో సెమీ కండక్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనిలో ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్ కన్వర్షన్, వాటర్ ప్యూరిఫికేషన్ ఇలాంటివన్నీ కూడా దీనిలో ఉన్నాయి. కెటాలసిస్ మెథడ్లో హైడ్రోజన్ తయారు చేసేటప్పుడు కూడా మనం గోల్డెన్ని వాడొచ్చు. గోల్డెన్ పదార్థాన్ని తయారు చేయడంలో ఒక జపనీస్ ఏన్షియంట్ టెక్నిక్ వాడతాం అనమాట. దీనిలో పొటాషియం మరియు సోడియం యొక్క సాల్ట్స్ ఉపయోగిస్తారు. దానికి జపనీస్ వాళ్ళ పేరు మురకామి రీఏజెంట్.